మన 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఎంపీలు ఉన్నారు. ఇద్దరు కలిపితే 42 మంది అసెంబ్లీకి అవుతారు. పార్లమెంట్కి చూసుకుంటే దాదాపుగా ఇదే లోక్సభకు అవుతారు. రాజ్యసభకు వచ్చేటప్పటికి దాదాపుగా ఆంధ్రాలో 11, అక్కడ ఒక 8, దగ్గరగా 19 మంది దాకా ఉన్నారు. మన వాళ్ళందరూ ఇప్పుడైనా దృష్టి సారించాలి. నరేంద్ర మోడీ గారి దృష్టికి, అమిత్ షా గారి దృష్టికి తీసుకుపోవాల్సిన అంశం ఏంటంటే సైబర్ క్రైమ్స్ అరాచకంగా తయారైపోతున్నాయి. నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తే ఒక చట్టాన్ని తీసుకొస్తారు. ఇప్పుడు ఎన్ఐఏ ఎట్లాగో, సిబిఐ అట్లాగో అదేవిధంగా జాతీయ స్థాయి సైబర్ పోలీస్ స్టేషన్లు ఉండాలి. ఎందుకంటే ఆంధ్రాలో మోసపోయిన వాడిని మోసం చేస్తుంది జార్ఖండ్లో ఉన్నోడో, అస్సాంలో ఉన్నోడో, కాశ్మీర్లో ఉన్నోడు. అదే సందర్భంలో ఆంధ్రాలో అకౌంట్లో నుంచి డబ్బులు పోతే ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అంటే విదేశాలకు పోతున్నాయి. అది చైనాకి క్రిప్టో కరెన్సీ రూపంలో పోతున్నాయి, లేదంటే కనుక అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా వేరే వాటికి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ కేసులు పెట్టిన పోలీసులు ఇక్కడ ఎతికేలోపు ఆ డబ్బులు విత్డ్రాయల్ కూడా జరిగిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ దీంతో పాటుగా ఇక్కడ ఉద్యోగాల పేరుతో ఏదైతే ఫేస్బుక్లో వీటిలో అడ్వర్టైజ్మెంట్లు పెడితే అన్యాయం అయిపోతుంది ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసి. కాబట్టి ఇట్లాంటి కేసులన్నీ ఒక రాష్ట్రంతో లింకులు ఉన్నాయి. కాబట్టి ఒక జాతీయ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఉండాలి. ఇవి ప్రతి నియోజకవర్గ పరిధిలో ఒకటి ఉండాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మినిమం ఒక పోలీస్ స్టేషన్, దానికి కనీసం 30 నుంచి 40 మంది సిబ్బంది ఉండి తీరాలి. అందులో 10-15 మంది టెక్నికల్ ఎక్స్పర్ట్లు ఉండాలా, 20-30 మంది ఈ హార్డ్ వర్క్, ఫిజికల్ వర్క్ చేసేటటువంటి కానిస్టేబుళ్ళు వీళ్ళు ఉండాలి. వీళ్ళకు కూడా కొంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. ఆ విధమైనటువంటి రిక్రూట్మెంట్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే రాబోయేటటువంటి రోజులు ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధికంగా సైబర్ క్రైమ్స్ బారిన పడుతున్నటువంటిది భారతీయులైనటువంటి లెక్క తేలిన నేపథ్యంలో జాగ్రత్త ఆలోచన చేయాల్సి ఉంది.